Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. కళ్యాణ్ అట్లాగే తనుజ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి గురించి, వీళ్ళ తర్వాత అప్డేట్స్ ఏంటనే ఒక చర్చ జరుగుతూ ఉంది. రీసెంట్గా స్టార్ మా పరివార్ అవార్డ్స్ షూటింగ్ కూడా జరుగుతుంది. వీళ్ళు రాబోయే ఆ కొత్త షో అలాగే ఇంకొన్ని షోస్ ఆ వివరాలన్నీ మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కళ్యాణ్ అట్లాగే తనుజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఫస్ట్ సంక్రాంతి ఈవెంట్లో కనిపించారు, ఆ తర్వాత బీబీ వర్షంలో కనిపించారు. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారు అని అందరూ అడుగుతున్నారు. ఇక టాపిక్లోకి వెళ్దాం. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 షూటింగ్ నడుస్తూ ఉంది. మీ అందరికి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అవార్డు ఎవరికి వచ్చిందని. తనుజాకి వచ్చింది. సో తనుజాకి అవార్డు రావడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇది ఫేక్ ఓటింగ్ అని, స్టార్ మా వాళ్ళు తనుజాకి ఫేవరెటిజం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, స్టార్ మా ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లో ఎవరికో ఒకరికి ఫేవర్గా వాళ్ళు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా తనుజాకి మంచి మాస్ ఓటింగ్ అయితే పడింది, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఇంతకుముందే ఒక వీడియో ఎలా ఓట్ చేయాలి అని ప్రాసెస్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు చేశాను. సో అప్పుడు చాలామంది చూసారు ఆ వీడియో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఆ ప్రాసెస్లో ఓట్ చేస్తేనే ఆ కంటెస్టెంట్కి అవార్డు వస్తుందని చాలా క్లియర్గా చెప్పాను. ఓట్ లేకుండా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే అవార్డ్స్ రాదు ఫ్రెండ్స్. ఓట్ చేయాలి, ఓట్ చేస్తేనే అవార్డు వస్తుంది. తనుజాకి చాలా మాసి ఓటింగ్ పడింది మనకు తెలిసిన సమాచారం ప్రకారం. బిగినింగ్లో అయితే కళ్యాణే లీడింగ్లో ఉన్నాడంట ఓటింగ్లో, కానీ చివరికి వచ్చేసరికి తనుజ ఫ్యాన్స్ చాలా సైలెంట్గా మాసి ఓటింగ్ అనేది చేశారు. లాస్ట్ మినిట్లో పడ్డ ఓటింగ్ వల్లే తనుజాకి అవార్డు వచ్చిందని సమాచారం. సాధారణంగా నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వరు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్ తర్వాత ఈ సీజన్లోనే ఆల్రెడీ బీబీ ఉత్సవంకి వచ్చారు. ఇప్పుడు స్టార్ మా పరివార్ అవార్డ్స్కి కూడా అటెండ్ అవుతున్నారు. తనుజాకి అవార్డు వచ్చింది. కళ్యాణ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో మీరు కూడా ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో, ఆల్రెడీ కళ్యాణ్ సీజన్ విన్నర్ అయ్యాడు, తనుజాకు ఇప్పుడు అవార్డు వచ్చింది. సో మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ అనవసరమైన నెగిటివిటీని పక్కన పెడితే తనుజాకి ఆ స్టేజ్ మీద అవార్డు రావడం అనేది మంచి హ్యాపీ మూమెంట్ అనే చెప్పొచ్చు ఫ్యాన్స్కి కూడా. ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్లో కూడా తనుజ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ చాలా మంది అటెండ్ అయ్యారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ఉంటాయి. ఎప్పుడు కూడా సీరియల్స్కి అట్లాగే స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్కి అవార్డు ఇవ్వడానికి ఈ ఫంక్షన్ పెడతారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి బాగా టీఆర్పీ రావడంతో, షో విపరీతమైన సక్సెస్ అవడంతో, అట్లాగే మెయిన్గా మన కళ్యాణ్ అండ్ తనుజాకి ఎక్కువగా టీఆర్పీ పవర్ ఉండడంతో వాళ్ళని ఈ షోకి యాడ్ చేశారు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఖచ్చితంగా ఆ షోలో ఉంటారు. ఆ టైంకి తనుజ అవార్డు తీసుకుంటుంది అందరి ముందు స్టేజ్ మీద. ఇంకా చాలా మంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ప్రోమో వచ్చింది కదా, దాంట్లోకి కళ్యాణ్ అండ్ తనుజ వస్తున్నారా అని అడుగుతున్నారు. సో ఈ షో ఏంటంటే ఇది డిజైన్ చేసింది కేవలం పెళ్ళైన జంటలకి లేదా రిలేషన్షిప్లో ఉన్న పేర్స్ కోసం డిజైన్ చేశారు. ఒక విల్లా ఉంటుంది, ఆ విల్లాలో కొన్ని జంటలు ఉంటాయి. వాళ్ళ మధ్యలో టాస్క్లు పెడతారు, గొడవలు జరుగుతాయి, ఫుల్గా జరుగుతాయి గొడవలు, ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్లో ఉంటారు. కొంతమంది అయితే విడిపోతారు కూడా, ఆ రేంజ్లో జరుగుతాయి గొడవలు. అలా డిజైన్ ఉంటుంది ఈ షో ఫార్మేట్, అలా డిజైన్ ఉంటుంది. హిందీ నుంచి తీసుకొచ్చారు ఈ షో కూడా. కళ్యాణ్ తనుజ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ షోలో వాళ్ళు కనిపించే అవకాశమే లేదు. సో ఈ షో మీద వాళ్ళు వస్తారు ఈ షో కానీ ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు. ఇంకా కొంతమంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ షోకి సరైన టీఆర్పీ రాకపోతే అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా కళ్యాణ్ తనుజాని తీసుకొస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు కూడా తీసుకురారు, ఎందుకంటే అది షో ఫార్మాట్ ఓన్లీ ఫర్ పేర్స్ కోసం మాత్రమే, పెళ్ళైన వాళ్ళ కోసం లేదా లవర్స్ కోసం మాత్రమే డిజైన్ చేసిన షో. ఈ షోలో కళ్యాణ్ తనుజ అసలు కనిపించరు. సో ఈ షో మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. సరే, ఇక అందరూ ఎదురు చూస్తున్న విషయానికి వస్తే, ఇక కళ్యాణ్ తనుజ ఎక్కడ కనిపిస్తారని అడుగుతున్నారు కదా, వీళ్ళందరూ అతి త్వరలో ఒక కొత్త షోలో కనిపించబోతున్నారు. కళ్యాణ్ తనుజ, ఆ షో పేరు ది రోడీస్. ఇది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ షో కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ షో కూడా హిందీ నుంచి తీసుకొచ్చారు. ఈ షో ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, వీళ్ళిద్దరు జడ్జెస్గా వ్యవహరిస్తారు. కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరికి సపరేట్గా 2 టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వాళ్ళంతా టాస్కులు చేస్తారు. టాస్కులు కూడా చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సో ఇందిట్లో కొంతమంది సెలెక్ట్ అవుతారు. దేనికంటే బిగ్ బాస్ సీజన్ 10కి. ది రోడీస్ షో కంప్లీట్ అయిన తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ఉండబోతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కామనర్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. అగ్ని పరీక్ష సీజన్ 1 లానే ఉంటుంది, కొన్ని చేంజెస్ చేస్తారు.
కళ్యాణ్ పడాల ఎలాగైతే కామనర్ గా అగ్ని పరీక్షకు వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడో, కళ్యాణ్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది కామనర్స్ కి ఇట్లాగే ఒక అవకాశం వస్తుంది అగ్ని పరీక్ష సీజన్ 2 కి. మీకు కూడా కళ్యాణ్ పడాలాగా విన్నర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. నిజాయితీగా సిన్సియర్ గా గేమ్ ప్లే చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఎంట్రీ ఇస్తారు షోలోకి. సో దీని తర్వాత ది రోడీ షోలో నుంచి కొంతమంది, అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి కొంతమందిని తీసుకుని ఫైనల్ బిగ్ బాస్ సీజన్ 10 కి ఎంట్రీ ఇస్తారు. సో ఇంకో పక్క చూసుకుంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఆల్రెడీ రెడీ అవుతుంది. కొంతమందిని ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం కొంతమందిని అప్రోచ్ అయ్యారు. సో ఆ లిస్ట్ ఒక 10 మంది దాకా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వీడియోలో క్లియర్ గా ఎవరో ఆ కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అని ఒక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. కళ్యాణ్ పడాల రీసెంట్ ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే బీబీ జోడీ 2లో పింకీని ఎత్తుకుని కింద పడేశాడు కదా, మీరు ఆల్రెడీ చూసుంటారు ఆ ప్రోమో కానీ ఎపిసోడ్ కానీ. సో అక్కడ కళ్యాణ్ తప్పేం లేదని అందరూ క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రియాంక ఇచ్చింది, అక్కడ జడ్జెస్ ఇచ్చారు. ఏంటంటే క్లియర్ గా సాంగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ లిఫ్టింగ్ అనేది జరిగింది. సో సాంగ్ వరకే కన్సిడర్ చేస్తామని శేఖర్ మాస్టర్ చాలా క్లియర్ గా చెప్పారు. పింకీ క్లారిఫికేషన్ ఇచ్చింది కంప్లీట్ గా. ఏంటంటే తను చాలా మందిని అప్రోచ్ అయ్యింది ఆ పర్ఫార్మెన్స్ కోసం గెస్ట్ ప్లేస్ లో. అయితే కళ్యాణ్ కి ఫోన్ చేసినప్పుడు కళ్యాణ్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కళ్యాణ్ వచ్చి ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడి ఆ పర్ఫార్మెన్స్ చేశాడు. చాలా బాగా చేశాడు కూడా, నాకైతే చాలా బాగా చేశాడు అనిపించింది. జడ్జెస్ కూడా చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేశారు. అయితే ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆ లిఫ్టింగ్ జరిగిందో అది కంప్లీట్ గా యాక్సిడెంటల్ గా జరిగింది తప్ప ఇంకే రకంగా కాదని చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు అక్కడ. సో ఆ ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఇంకో పక్క తనుజ విషయం తీసుకున్నట్టయితే, తనుజ పుట్టినరోజున తిరుమలలో కేక్ కట్ చేసిన మ్యాటర్ చాలా బాగా వైరల్ అయిపోయింది. అది గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. యాక్చువల్ గా అక్కడ ఏం జరిగిందో దివ్యల మాదిరి గారు వీడియో చేసి చాలా క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. తనుజకి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. తన పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేయాలి, ఒక మంచి మూమెంట్ క్రియేట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే తనను అక్కడ తీసుకెళ్లి తనతో కేక్ కట్ చేయించానని చెప్పింది. అంతే తప్ప ఈ విషయంలో తనుజకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. తనుజకి అసలు ఈ విషయం తెలియదని చాలా క్లియర్ గా క్లారిటీగా గవర్నమెంట్ కి దివ్యల మాదిరి గారు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు ఆల్రెడీ. దీని మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే నా మీద తీసుకోండి, దీంట్లో తనుజకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని దివ్యల మాదిరి గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు గవర్నమెంట్ కి. సో దీని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ నుంచి అనేది మనం చూడాలి. ఒక పక్క తనుజ తిరుమల ఇష్యూ, ఇంకో పక్క కళ్యాణ్ బేబీ జోడీ 2 ఇష్యూ, ఈ రెండు ఇష్యూల్ని బేస్ చేసుకుని అటు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా కొన్ని సోషల్ మీడియాలో బీభత్సంగా నెగిటివిటీ అనేది వీళ్ళిద్దరి మీద పీక్ లెవెల్లో క్రియేట్ చేశారు. పిఆర్లతో చాలా హడావుడి చేపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే కొన్ని కొత్త యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి పనిగట్టుకుని వీళ్ళిద్దరి మీద నెగిటివిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కొంతమంది అయితే మేము 360 డిగ్రీస్ ప్లేయర్స్ అంటారు. ఇంకొంతమంది వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసి జలసీ ఫీల్ అవుతారు. ఇంకొంతమంది అయితే ఎవరి కాళ్ళు మాకు మేమే విన్నర్స్ అని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళ మధ్యలో ఉన్న ఆ బాండింగ్, ఫ్రెండ్షిప్ మాత్రం బ్రేక్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంది ఇప్పటికీ కూడా. మీరు రీసెంట్ గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూసుంటే కళ్యాణ్ తనుజ చాలా క్లియర్ గా చెప్పింది, కళ్యాణ్ కి ఏ ప్రాబ్లం వచ్చినా నా సపోర్ట్ ఎప్పుడు కళ్యాణ్ కే ఉంటుంది, నేను కళ్యాణ్ పక్కనే నిలబడతాను అని చాలా గట్టిగా చెప్పింది. ఇంకో పక్క కళ్యాణ్ కూడా తనుజ కోసం ఏ విషయంలోనైనా తన సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చాలా స్ట్రాంగ్ గా బలంగా చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నప్పుడు మీరు ఎంత నెగిటివిటీ చేసినా ఉపయోగం లేదు. దయచేసి ఆపేయండి అని నేనైతే చెప్తున్నాను. ఇక కళ్యాణ్ అట్లాగే తనుజ లేటెస్ట్ అప్డేట్స్ లో వాళ్ళ మూవీస్ అప్డేట్ చూసుకున్నట్టయితే, కళ్యాణ్ మూవీస్ అట్లాగే వెబ్ సిరీస్ స్టోరీస్ ఇంకా వింటున్నాడు. రీసెంట్ గా బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ ది విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ కి ప్రమోషన్ కూడా చేశాడు. ఇంకా చాలా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ మీట్ లో కలుస్తున్నాడు ఫ్యాన్స్ ని కూడా. ఒకసారి స్టోరీ ఓకే అయిన తర్వాత అఫీషియల్ గా కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా లాంచ్ అవుతాడు. ఇక తనుజ విషయానికి వస్తే, తనుజ ఆల్రెడీ సినిమా షూటింగ్స్ చేస్తుంది. కంటిన్యూస్ గా షూటింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ తనుజ పుట్టినరోజున ఒక సినిమా అఫీషియల్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఒక థ్రిల్లర్ సినిమాలో తనుజ ఒక లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇది కాకుండా సీరియల్స్, స్టోరీస్ కూడా వింటుంది. సో తనుజకు సంబంధించి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. చూసారుగా గైస్, ఇది కళ్యాణ్ అండ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఎవరెవరిని అప్రోచ్ అయ్యారో ఆ వీడియో కూడా ఇంకొక వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను. సో స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో తనుజకు అవార్డు వచ్చింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే బయట పీక్ లెవెల్ లో జరుగుతున్న తనుజకి అట్లాగే కళ్యాణ్ గురించి ఆ నెగిటివిటీ, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక కళ్యాణ్ అట్లాగే తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ప్రెస్ చేయండి, వీడియోకి ఇంకొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీరు కళ్యాణ్ తనుజకి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం టాకీస్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక తనుజ కళ్యాణ్ లేటెస్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.